హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ భావనాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటికి దగ్గరలో ఒక ఫుడ్ కోర్ట్ ఉందండి. ఆ ఫుడ్ కోర్ట్ వచ్చి చెన్నసంద్ర ఏరియాలో ఉంది. వైట్ఫీల్డ్లో ఉన్న చెన్నసంద్రాలో ఉందన్నమాట. ఈ ఫుడ్ కోర్ట్లో ఫేమస్ అయిన 2 రెసిపీస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అవి ఏవో చూసేద్దామా. మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ 2 రెసిపీస్లలో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పన్నీర్ రోల్ అండి. ఇక్కడ పన్నీర్ రోల్ కాస్ట్ వచ్చేసి 70 రూపీస్ అండి. వెజ్ రోల్స్ ఒకటే కాదండి, నాన్ వెజ్ రోల్స్ కూడా ఉన్నాయి. నాన్ వెజ్ లో వెరైటీస్ వచ్చేసి చికెన్ ఇంకా ఎగ్ అనమాట. ఎగ్ రోల్ అంటే ఏం లేదండి, చపాతీ పైన ఎగ్ వేసేసి కాల్చి అటు ఇటు తిప్పి కాల్చి ఇస్తారు. దానిపైన మనకేం కావాలంటే అది మసాలా పెట్టిస్తారనమాట. ఆ రోజు మేము పన్నీర్ రోల్ తీసుకున్నాము, చాలా ఎమ్మిగా ఉండింది అదైతే. ఈ రోల్స్ ఇవన్నీ మైదా పిండితో చేస్తారు కదా, మన ఇంట్లో అయితే మనం గోధుమ పిండితో చేసుకుంటూ ఉంటాం ఇలాంటివి చేయాలంటే. ఇప్పుడు కాల్చిన చపాతీ పైన గ్రీన్ చిల్లీ సాస్, ఇంకా రెడ్ చిల్లీ సాస్, ఇంకా టమాటో సాస్ వేశారు. దానిపైన కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, ఇంకా వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉంటారు కదండి పన్నీర్ మసాలాని, దాన్ని పెట్టి స్టఫింగ్ చేశారు. ఈ ఫుడ్ కోర్ట్లో ఏ షాప్కి వెళ్ళినా కూడా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మన ముందే చేయిస్తారనమాట. ఏమైనా ఆర్డర్ ఇచ్చామంటే అప్పటికప్పుడే ఫ్రెష్గా చేయిస్తారు. దానిపైన కొంచెం మసాలా పొడిని ఇంకా మళ్ళీ టమాటా కచప్ని వేసి రోల్ చేశారు. మైదా పిండి బదులు గోధుమ పిండితో ఈ రెసిపీ చేసుకున్నామంటే చాలా హెల్తీ అండి ఇది మనకి. అలా రోల్ చేసిన దానిపైన ఒక పేపర్ పెట్టేసి దాన్ని చుట్టేసి ఇస్తారు. ఏమంటే మన చేతికి కాకుండా వాళ్ళు ఇలా నీట్గా పెట్టిస్తారనమాట. అలా రోల్ చేసిన దాన్ని 2 పీసెస్గా కట్ చేసి ఇస్తారు మనకి, అంటే తినడానికి ఈజీగా ఉంటుందని. మేమైతే ఈ పన్నీర్ రోల్ని ఇద్దరం షేర్ చేసుకున్నామండి. చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీ ఇంకా ఎమ్మీగా కూడా ఉంటుంది. ఒక ప్లేట్లో టిష్యూ వేసి ఇలా సర్వ్ చేస్తారండి మనకి. ఇంకో రెసిపీ వచ్చేసి 99 వెరైటీస్ ఆఫ్ దోశ అండి. అదేంటి 99 వెరైటీస్ అని అనుకుంటున్నారా? అదేం లేదండి, ఇక్కడ దోశ వెరైటీసే 99 వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ దోశల వెరైటీస్ వచ్చేసి పన్నీర్ దోశ అని, మష్రూమ్ దోశ, ఇంకా చీజ్ దోశ అని, నూడిల్స్ దోశ అని, గోబీ దోశ, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ. మేమైతే ఆర్డర్ ఇచ్చింది మాత్రం చిల్లీ నూడిల్స్ దోశ. అది ఎలా చేశారంటే, ఒక దోశ వేసేసి దానిపైన ఆనియన్, టమాటా, క్యాప్సికమ్, ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న 3 టైప్స్ ఆఫ్ చట్నీస్, దానిపైన నూడిల్స్, ఇంకా ఏదో మసాలాలు వేశారు. దాన్ని ఇలా ఒక స్మాషర్తో బాగా స్మాష్ చేసి దోశ పైన మొత్తం స్ప్రెడ్ చేశారనమాట. ఈ చిల్లీ నూడిల్స్ దోశ అయితే కొంచెం స్పైసీ ఉంటుందండి, కానీ టేస్ట్ విషయానికి వస్తే ఇంకా సూపర్ అనాల్సిందే. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ వీళ్ళు దోశ అనేది బొగ్గులపై మీద చేస్తారు, అందుకే ఏమో టేస్ట్ అయితే చాలా ఎమ్మిగా ఉంటుంది. వీక్ డేస్లో కంటే సాటర్డే సండే అప్పుడైతే జనాలు ఎక్కువ ఉంటారండి ఫుడ్ కోర్ట్లో. ఇంకా ఎక్కువ ఇక్కడ దోశ దగ్గరే ఉంటారంట. కానీ ఈ దోశ తినాలంటే చాలా టైం పడుతుందండి, ఎందుకంటే లోపల స్టఫింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదా, అందులో ఆ స్టఫింగ్ వల్ల వేడి అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అందుకోసమే టైం పడుతుంది అనమాట. అలా రెడీ అయిన దోశని 2 పీసెస్గా కట్ చేసి ఇస్తారు. నేను పెట్టిన ఈ ఫుడ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు చేరుతుంది. బాయ్ అండి, ఇంకో వీడియోతో కలుద్దాం.